విశ్వాన్ని మా దేవుడే సృష్టించాడు అని అన్ని మతాలు చెప్పుకుంటాయి. ఈ ప్రముఖ హిందూ మత ప్రబోధకుడు, హిందూ దేవుని నెట్వర్క్ భారతదేశం దాటితే పనిచేయదని తన మతస్థులకు చెబుతున్నాడు. హిందూ మతం గురించి ప్రబోధనలు చేసేవారు వేలల్లో ఉంటారు. వారు చెప్పే ప్రబోధనలు పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. ఒకరు వాస్తు ఉంది అని సమర్థిస్తే మరొకరు లేదు అని వాదిస్తారు. ఇప్పుడు ఈ స్వామి అందరికీ భిన్నంగా తన మత ప్రబోధనలు ఉండాలనుకుంటున్నాడు ఏమో. ఏకంగా ప్రపంచ భూభాగంలో కేవలం 2.4% మాత్రమే ఉన్న భారత్లో మాత్రమే హిందూ దేవుళ్ళు ఉన్నారని, 14.2% ముస్లిమ్స్, 2.3% క్రిస్టియన్ల జనాభాను తీసివేసి మిగతా వారికి మాత్రమే హిందూ దేవుళ్ళు అందుబాటులో ఉన్నారన్నమాట. మిగతా దేశాలలో ఇస్లాం, క్రిస్టియన్ తదితర మతాల దేవుళ్ళు ఉన్నారని చెప్పారు. నిజానికి ఆయన ఉద్దేశం ఏమిటంటే, హిందువులు లేని చోట హిందూ దేవుళ్ళు ఉండరు. ఏ మతస్థులు ఉన్నచోట ఆ మతస్థుల దేవుళ్ళు ఉంటారు. అంటే ఆయన కనపడని దేవుళ్ళ గురించి కాదు చెప్పేది, కనిపిస్తున్న భక్తులను ఆధారంగా చేసుకుని చెప్తున్నాడు. మీకు అర్థం అవుతుందా? అరబ్ కంట్రీస్ లో మనకు మక్కా ఉంది కదా, అక్కడ ఆ నెట్వర్క్. అక్కడికి వెళ్ళి మీరు శివ కేశవ అంటే పనిచేయదు. అక్కడ ఇటలీలోకి వెళ్ళి రామకృష్ణ అంటే పనిచేయదు. జెరూసలేం లో అక్కడ ఆ నెట్వర్క్ పనిచేస్తుంది. అల్లా ఉందనుకోండి, అరబ్ కంట్రీస్ లో మనకు మక్కా ఉంది కదా, అక్కడ. మిత్రులారా, దయచేసి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి.